ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గిరిజనుల కోసం గిరిజన బంధు ప్రకటించాలని వనపర్తి లంబాడి విద్యార్థి సేన డిమాండ్. హుజురాబాద్లోనే దళితులు ఉన్నారంటూ నిలదీత. దళిత బంధు పథకం ఉప ఎన్నిక కోసమేనన్న జమ్మికుంట కాంగ్రెస్ నేతలు. దళితులకు హామీ ఇచ్చిన 3 ఎకరాల భూమి సంగతేమిటంటూ నిలదీత. క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందన్న మంత్రి తలసాని. మోండా మార్కెట్ డివిజన్లో మైదానంలో విజేతలకు బహుమతులు అందజేత. ఆసిఫాబాద్ పట్టణంలో ఘనంగా మొహరం ఉత్సవాలు. తన నివాస గృహానికి విచ్చేసిన పీర్లకు జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి. ఇక డీటెయిల్ చూస్తే గిరిజనుల కోసం గిరిజన బంధు ప్రకటించాలని లంబాడి విద్యార్థి సేన డిమాండ్ చేసింది. ఆ సంస్థ వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షుడు శివనాయక్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబానికి ఇచ్చిన రీతిలోనే గిరిజన బంధు కింద నిధులు కేటాయిస్తే బాగుంటుందన్నారు. అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు. కేవలం హుజురాబాద్లోనే దళితులు ఉన్నారంటూ ఆయన నిలదీశారు. మిగతా 119 నియోజకవర్గంలో దళితులు లేరా అంటూ ఎదురుదాడి చేశారు. లంబాడి విద్యార్థి సేన జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ నాయక్, మండల అధ్యక్షుడు ధర్మానాయక్ పాల్గొన్నారు. లంబాడి విద్యార్థి సేన ఓన్లీ హుజురాబాద్లోనే దళితులు ఉన్నారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే గిరిజనులు తెలంగాణ వ్యాప్తంగా లంబాడాలో ఎంతో మంది ఉన్నారు. 10 లక్షల రూపాయలు ఓన్లీ హుజురాబాద్ ఎలక్షన్ మూమెంట్లోనే 10 లక్షల రూపాయలను మభ్యపడుతూ వస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా 50,000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఫామ్ హౌస్లోనే కానీ బయటికి రావడం లేదు. అదే హుజురాబాద్లో తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా గిరిజనులను 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేసి కూడా లంబాడి విద్యార్థి సేన తరఫున నేను ప్రకటిస్తూ ఉన్నాను. అదేవిధంగా గిరిజనులను ఎన్నోసార్లు మోసం చేస్తూ వస్తున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడైనా గిరిజనుల పైన దయ ఉంచి ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గిరిజనులను 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేసి కూడా నేను కోరుతున్నాను. దళిత బంధు పథకం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం వేసిన సరికొత్త నాటకమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. జమ్మికుంట పట్టణ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. గతంలో దళితులకు హామీ ఇచ్చిన 3 ఎకరాల భూమి సంగతి ఏమిటంటూ నిలదీశారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోనే ప్రతి దళిత కుటుంబానికి అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని మాటల గారెడితో బురుడి కొట్టిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కుంటలో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణము, రేపు మన ముఖ్యమంత్రి గారు దళిత బంధుని ఇక్కడ నుండి ప్రారంభించనున్నారు. మరి పైలట్ ప్రాజెక్ట్ కానీ ఆయన ఒక కూని రాగాలు తీస్తూ ఉన్నారు. అంటే దళితులు ఎంతమంది ఉన్నారనేది ఆయన ఎప్పుడో ప్రజాసేకరణ చేసినప్పటి నుండి ఉన్నది. దళిత బంధుని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి, మరి ఎవరికి నువ్వు ఇస్తావు, ఇవన్నీ కూడా ప్రకటించలే. దళితుల కుటుంబాలు ఇక్కడ 23,000 కుటుంబాలు ఉన్నాయి హుజురాబాద్ నియోజకవర్గం లోపల. అంటే ఒక ఇంటికి 4 ఓట్లు పెట్టుకున్నా కూడా ఒక 80,000 ఓట్లు వస్తున్నాయి. అంటే వీళ్ళను ఊరించడానికి, వీళ్ళను మరోసారి మోసం చేద్దాము, దళిత బంధు ఇచ్చేది లేదు, నేను ఒక రాజకీయ పార్టీని మఠం నడపట్లేదు అని ఆయన మాటల్లోనే చెప్పకనే చెప్పినాడు. అందుగురించే నేను మా దళిత మిత్రులందరికీ, దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మరొక్కసారి ఈయన మాటల్లో పడొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆయన దళితుల గురించి ఏది కూడా ఇంతవరకు చేయలేదు. దళితులే కాదు, ఆయన ప్రకటించినటువంటి ఊరు గురించి, గ్రామం గురించి, మన ఊరు మన ప్రణాళిక, లేకపోతే పల్లె ప్రగతి, లేకపోతే పల్లె మీద ఎన్నో చేసినాడు. ఏది కూడా ఇంతవరకు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలే. కేసీఆర్ గారు చెప్పడం మట్టుకే కానీ దాన్ని ఆచరించే ధోరణి ఎప్పుడు లేదు. టీఆర్ఎస్ అంటే ఒక మోసం. 2014 ముందు అది ఆవిర్భావం నుంచి కాంగ్రెస్తో పొత్తు, ఒకసారి తెలుగుదేశంతో పొత్తు, ఇవి రెండింటికి మధ్యలో పార్టీ మునిగిపోతుందన్నప్పుడు బై ఎలక్షన్ లోపల ఎలక్షన్లు కలెక్షన్లే తప్పితే ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. ఇప్పుడు కూడా మీరు అనుకుంటున్నారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ పెడుతున్నారని.
ఏం ప్రజా సంక్షేమ కార్యక్రమాలండి? రైతు బంధు లోపభూయిష్టం. అది ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నది? ఒక సామాన్య రైతుకున్నదా? నువ్వు రైతు బంధు ఇచ్చినట్టే ఇస్తే 5,000 రూపాయలు, మరి 5 కిలోల తాలు తీసేసినవే. రైతు గురించి ఆలోచించినవా? తాలు అంటే 40 క్వింటాలు పండిస్తే ఎన్ని కిలోలు పోతుంది? అక్కడ 4,000 పైన పోతుంది. అంటే మోసాన్ని ప్రజలు గుర్తించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేసీఆర్ అంటేనే, టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక మోసపూరిత వాగ్దానాలు, అల్లవి కాని అమలు కాని వాగ్దానాలు. మరి ఈరోజు కేసీఆర్ గారు దళిత బంధును ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రకటిస్తూ ఉన్నారు. ఫస్ట్ ప్రకటించే ముందు దీని లోపల ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎవరికి నువ్వు ఇస్తున్నావో కనీసం నువ్వు ప్రకటించాలా. ఎంతమందికి ఇస్తున్నావు, ఏ రూపకంగా ఇస్తున్నావు? నారాయణపేట జిల్లా కృష్ణా మండల తహసీల్దార్ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణిమ వెంకటరెడ్డి, ఎంపీపీ ఈశ్వరప్ప గౌడ్, సర్పంచ్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. भारत माता की जय, स्वतंत्र भारत की जय, महात्मा गांधी की जय, जवाहरलाल नेहरू की जय, बी.आर. अंबेडकर की जय. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంచారి స్వగ్రామమైన జనగామ జిల్లా దేవరుపల మండలం గొల్లపల్లిలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కోనేటి సుభాషిణి, నర్సయ్య, తీగల దయాకర్, మల్లేష్, రవి, సత్యనారాయణ, పరశురాములు, సోమలింగం పాల్గొన్నారు. ఇక నల్గొండ జిల్లా నకరకల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి వలస పాలకుల నుంచి విముక్తి కలిగించిన స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జనగామ జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశధర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బల్లంపల్లి నాగేందర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గండి మంగమ్మ యాదగిరి, దిశా కమిటీ సభ్యులు భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కెమిడి కవిత వెంకటేష్ పాల్గొన్నారు. ఇక దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జరిగిన వేడుకలలో పాల్గొన్న సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగధనులు తమ జీవితాలను అర్పించారని చెప్పారు. అనంతరం విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు సేవా పథకాలను అందజేశారు.
లింగారెడ్డి ASI 1701 అందరూ రావాలి ఫస్ట్ ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారులకి సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకి పత్రికా విలేకరులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఇక్కడే చేసుకోవడం కాదు, ఈ సందర్భంగా మనకు స్వాతంత్రం రావడానికి ఎంతమంది ప్రాణాలు అర్పించారు, ఎంతమంది పోరాటం చేశారు, వారి ఆశయాలు ఏంటి, అవన్నీ మనం ఒకసారి గుర్తుకు తెచ్చి వారి ఆశయాలకు అనుగుణంగా మన దేశ అభివృద్ధికి, దేశ ప్రజల అభివృద్ధికి మనందరం మరి వాళ్ళన్ని త్యాగాలు చేసినప్పుడు మనం ఆ త్యాగాల్ని వృధాగా పోనీయొద్దు. మనం కూడా మరి దాని కొరకు ఆ ఆశయాలు సిద్ధించడం కొరకు మనందరము ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరం గుర్తు తెచ్చుకొని ఆ దిశగా మనందరం కష్టపడి భవిష్యత్తులో ఇంకా దేశం ఇంకా ముందుకు అభివృద్ధి చెందడానికి మనందరం పాల్గొనాలని ఆశిస్తూ మరొకసారి ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో మోండా మార్కెట్ డివిజన్లోని మైదానంలో కాసాల రామస్వామి లక్ష్మీదేవి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలికల వాలీబాల్ టోర్నమెంట్కు హాజరైన మంత్రి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో విజయానంద్, దినేష్, భీమరావు, రామానంద్ పాల్గొన్నారు. स्पोर्ट्स क्लब के बीच में आपके संघर्षपूर्ण मैच खेल रहे हैं. మొహరం ఉత్సవాలలో భాగంగా తన నివాస గృహానికి విచ్చేసిన పీర్లకు ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెబ్బెన మండలంలోని పుంజు మేరగూడ బి ఫాతిమా షేర్ అలీ దేవస్థానం పీర్లు అత్యంత పవిత్రమైనవన్నారు. అక్కడికి ఒక్కసారి వెళ్తే భక్తుల కోరికలు నెరవేరుతాయన్నారు. దేవస్థానం అభివృద్ధి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తిరుపతి నాయక్, టౌన్ అధ్యక్షులు నక్కా జితేందర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే మనమంతా స్వేచ్ఛా వాయువులను పీల్చుకోగలుగుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ్ రాజేష్, వైస్ ఎంపీపీ లక్ష్మీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎగ్లాస్పూర్ సర్పంచ్ రామన్న గారు, అలానే మధ్యరాల సర్పంచ్ మల్లేశన్న గారు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బాలసాని అంజన్న గారు, తెరాస పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎంతమంది ఉన్నా అంతమంది గ్రామ శాఖ అధ్యక్షులు అంటే అందరూ ఎంతమంది ఉంటే అంతమంది అందరూ ముందుకు రావాలి. ఎంపీపీ గారికి స్వాగతం. అంతర్గం మండల ఎంపీపీ గారు, జాగృతి మండల అధ్యక్షుడు సమరం గారు, కోలివాడ మాజీ సర్పంచ్ తిరుపతమ్మ గారు, సీనియర్ నాయకులు మట్ట మహేందర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్క కుబ్రాన్ గారు, మీడియా మిత్రుల తరఫు నుండి తప్పకుండా దళిత బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలు చిక్కడపల్లిలో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర కల్లుగీత సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్కు నివాళులు అర్పించారు. ఈ కుల సంఘాలు కులాలన్నీ కూడా దోపిడీకి గురై అలనాటి రాజ్యంలో మనం వ్యవసాయం చేసి పండిస్తే పంట ఎత్తుకపోయేది. ఆ రాజ్యంలో వాళ్ళకు ఉచితంగా బట్టలు ఉతకాలి, గడ్డం చేయాలి, చెప్పులు కుట్టాలి, కళ్ళు ఫ్రీగా పోయాలి, కమ్మరి పని ఫ్రీగా చేయాలి. దోపిడీ వ్యవస్థ, దుర్మార్గమైన వ్యవస్థలో బహుజన వీరుడు పుట్టి నేనున్నా అని చెప్పి బహుజనులకు అందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చి రాజ్యాలని పరిపాలించి మనకొక ఆదర్శంగా ఇవాళ నిలబడి అంత గొప్ప వీరుణ్ణి దేశంలో పేరు కూడా సరిగా లేకుండా చేసింది. అమెరికా, ఇంగ్లాండ్ అలాంటి దేశాల్లో ప్రపంచంలోనే గొప్ప వీరుడు, బహుజన వీరుడు, పేద వర్గాలు కూడా రాజు కావాలి, పేదలు కూడా మంచిగా బతకాలని ఆ రోజు ఆలోచించిన గొప్ప వ్యక్తి అని అక్కడ పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని, శిలాలు పెట్టుకొని, శిలాపలకాలు పెట్టుకొని అక్కడ ఉంటే ఇక్కడ ఆయన పేరే లేదు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు చదువుకోవడానికి రకరకాల టూర్లో పోయిన వాళ్ళు చూసి అరే ఈయన మన తెలంగాణ బిడ్డ, వరంగల్, భువనగిరి, గోల్కొండ పరిపాలించిన బిడ్డలంట అరే అని చెప్పి ఆ ఫోటో తీసుకొచ్చి, ఈ ఫోటో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఫోటో ఇది. అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుని కానీ ఇక్కడ ఏం చేయలేదు. అక్కడ నుంచి తెచ్చిన తర్వాతనే చరిత్ర అనేది బయటకు వచ్చింది. శిలాశాసనాలన్నీ బయటకు వచ్చినాయి. తెలంగాణ వీరులను ఎక్కడ కూడా కీర్తించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ అందరినీ కూడా ఆ ప్రభుత్వంలో గౌరవించుకుంటూ, సత్కరించుకుంటూ, సన్మానాలు చేసుకుంటూ, వాళ్ళ పేరు మీద అవార్డు ఇచ్చుకుంటూ ఇలా ముందుకు పోతా ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఆ రోజు చెట్టు పన్ను ఎందుకు కట్టాలని నిలదీసిండు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చెట్టు పన్ను కడితే వచ్చినాం. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం కూడా ఆ శాఖ, ఆ జాతిలో ఉంటున్న బిడ్డల మేము మా చేతికి అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ చెట్టు పన్ను రద్దు చేయించుకొని ఇంకా ఎన్నో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగినాం. నీరా పాలసీ వస్తుంది, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తాం. నిన్న ఒక ఎగ్జిబిషన్ పోయిన ఆర్ట్ గ్యాలరీలో వాళ్ళొక 2000 సంవత్సరాలది ఒక చిన్న ఆ రోజు చరిత్ర శాసనం మాకు చూపించారు.
గౌడ పురాణం అని చెప్పి చూపించి వాళ్ళు అన్నారు దేవతలు సృష్టించినటువంటిది దేవతలు తాగే అమృతం, దేవతలు తాగేటువంటి అమృతం అనేది ఏదో కాదు, ఇదే అమృతం అని చెప్పి ఆ శాస్త్రాలు మాకు చూపించి వినిపించారు. ఒక అమృతాన్ని కలుషితం చేసిన దుర్మార్గమైన వ్యవస్థ మనం గతంలో చూసినాం. ఆ అమృతమేరా అని చెప్పి ఇలా ఆ జాతిలో పుట్టినటువంటి అందరూ, ఆ కులాలు పుట్టినటువంటి అన్ని కూడా అన్ని కుల జాతులు కూడా ఇలా గౌరవించుకుంటూ ఇలా నీలపాలు తెచ్చి ఈ జాతికే ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా చాలా చేసేది ఉంది. మోపెడ్స్ కానీ, టూ వీలర్స్ కానీ ఇంకా అనేక రకాలు చేస్తూ ఉన్నాం, గ్యారెంటీగా చేస్తాం. మరి ఈ కుల పెద్దలందరూ కూడా, మా జాతి పెద్దలందరూ కూడా మా జాతిని కాపాడుకుంటూ ఈ కుల వృత్తులకు ఈగ వాళ్ళ కొడుక మేమున్నాంరా ఇంకా ఖతం చేస్తాం కొడుకులారని భయపెట్టించుకుంటూ ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఎవడైతే అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నాడో ఎవడున్నాడు దాని వెనకాల అని చెప్పి చీల్చి చెండాడతాం కొడుక అని చెప్పి కుల వృత్తుల దగ్గరకు పోయినా, బడుగు బలహీన వర్గాల జాతులకు పోయినా మేమున్నామని చెప్పి వృత్తులను కాపాడుకుంటూ మా సంఘ పెద్దలందరూ కూడా ఇవాళ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం. 70 సంవత్సరాల్లో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని అవమానాలు పరిచి ఎన్నో రకాలుగా హింసించారు. ఇవాళ మళ్ళా కారు ఎత్తుకొని పులిలా సింహాల్లా ఇవాళ మా వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనుల కోసం గిరిజన బంధు ప్రకటించాలని వనపర్తి లంబాడి విద్యార్థి సేన డిమాండ్. హుజురాబాద్లోనే దళితులు ఉన్నారంటూ నిలదీత. దళిత బంధు పథకం ఉప ఎన్నిక కోసమేనన్న జమ్మికుంట కాంగ్రెస్ నేతలు. దళితులకు హామీ ఇచ్చిన 3 ఎకరాల భూమి సంగతి ఏమిటంటూ నిలదీత. క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందన్న మంత్రి తలసాని. మోండా మార్కెట్ డివిజన్లో మైదానంలో విజేతలకు బహుమతులు అందజేత. ఆసిఫాబాద్ పట్టణంలో ఘనంగా మొహరం ఉత్సవాలు. తన నివాస గృహానికి విచ్చేసిన పీర్లకు జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.